ఇవాళ రేపు అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది, కానీ కొందరి ఇళ్లలో ఉండదు. ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే అది ఫాలో అవుతూ వస్తున్నారు. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా తులసి చెట్టు పెట్టొచ్చా? దీని గురించి చెప్పండి గురుగారు. ఇది చేతగానితనం, అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వం. ఇంకా ఇప్పుడు నువ్వు ఇంటికి కోడలుగా వెళ్ళావు అనుకో, మీ అత్తగారు బద్దకస్తురాలు, అంటే తులసి చెట్టు పెడితే రోజు దానికి నీళ్లు పోయాలి, పొద్దుటే దాని దగ్గర అగరత్తి వెలిగించాలి, దీపం వెలిగించాలి, కాబట్టి ఆవిడ కొంచెం బద్ధకం ఉంది. నువ్వు వెళ్ళావు, నేను ఎలా అనుకుంటున్నాను అత్తయ్య గారు అంటే, మనకు ఆనవాయితీ లేదమ్మా అంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ చేయలేదు, ఆవిడకి బద్ధకం కాబట్టి, లేకపోతే వాళ్ళ అత్తగారికి బద్ధకం కాబట్టి ఆవిడ అలా బద్ధకంగా తయారు చేసి. తులసి ప్రయోజనాలు అందరికీ ఒకటే. తులసి ఇంట్లో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఎప్పుడైనా సడన్గా దగ్గు వచ్చినా, ఆయాసం వచ్చినా, అన్వాంటెడ్ ఏదన్నా మనం తినకూడనివి తిన్న అజీర్తి లాంటి లోపాలు, ఇబ్బందులు వచ్చినా వాటిలన్నిటి నుంచి ఇమీడియట్గా పెరటి వైద్యంలో ఉపయోగపడేది తులసి. అందుకని ప్రతి వాడిళ్ళలో కూడా తులసి ఉండేది. దానికి పూజ ఎందుకు చెయ్యాలి అంటే, అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం పూజ చేయాలి. నువ్వు పూజ చేసినంత మాత్రాన దానికి ఏమి స్పెషల్ క్వాలిటీస్ ఏమి రావు. నువ్వు మానేసినంత మాత్రాన దాంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏమి పోవు. కానీ దానికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. చిన్నపిల్లలకు దగ్గు వస్తుంటుందమ్మా, కొంచెం తులసాకులు 4 బాగా నలిపి కొంచెం తేనె కలిపి నాకిస్తే దగ్గు తగ్గుతుంది. దగ్గు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదైనా కొంచెం కారాలు ఎక్కువ తిన్నా, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, యాసిడిటీస్ ఉన్నా, లేకపోతే చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా ఈ తులసి దాన్ని తగ్గిస్తుంది. అందుకని పూజలు అందుకుంటున్నటువంటి దైవం, దేవత, అందుకని దాన్ని పూజ చేయి. నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి దానికి భక్తితో, కృతజ్ఞతగా నువ్వు దీపం వెలిగిస్తావా, అగరత్తి వెలిగిస్తావా, అది నీ ఇష్టం. రోజుకు నీ ఒక గ్లాసు నీళ్ళు పోసి దండం పెట్టుకుంటే అమ్మ నన్ను కాపాడుతున్నావు, అద్భుతమైన మంత్రం ఉంది దాని మీద. అంటే వనస్పతులన్నిటికీ కూడా, మునగ చెట్టుకి మంత్రం ఉంది, తులసి చెట్టుకి మంత్రం ఉంది, మారేడు చెట్టుకి మంత్రం ఉంది. ఇవన్నీ కూడా మనకి రేపొద్దుట ఆరోగ్యానికి ఉపయోగపడే చెట్లు అవన్నీ. హిందువులు మూర్ఖులు, అజ్ఞానులుగా చెట్లకి రాళ్ళకి దండం పెట్టట్లా. రాయి సూర్యకిరణం యొక్క తీక్షణత పెరగడం వల్ల రత్నంగా మారుతుంది. మనకు పైకి రాయిలా కనిపిస్తుంది, కొంతకాలానికి దానికి మట్టితో కప్పబడి సూర్యకిరణ విజ్ఞానంతో అది ఒక రకమైనటువంటి కాంపోజిషన్ జరిగి అది అయితే కెంపు అవుతుంది, లేకపోతే వైడూర్యం అవుతుంది, రత్నంగా మారిపోద్ది. ఇప్పుడు వజ్రాలుగా తీసుకుంటున్న ప్రతిదీ ఇంతకు ముందు కర్ర కొన్ని సంవత్సరాలు భూమిలో పాతిపట్టుబడిపోయి బొగ్గుగా మారి, సూర్యుడి యొక్క కాంతికి బొగ్గుగా మారి, ఆ బొగ్గు కార్బన్ వజ్రంగా మారుతుంది. సూర్యుడి యొక్క కిరణ తీక్షణత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వజ్రాలు తయారవుతాయి. అవి ఇంతకు ముందు బొగ్గులు అన్నమాట. కార్బన్ డేటింగ్ చేస్తారు కదా, వజ్రాన్ని డీకోడ్ చేస్తే కార్బన్, బొగ్గు రత్నంగా మారింది. తేలిగ్గా ఉంటుంది బొగ్గుగా ఉన్నప్పుడు, కానీ వజ్రంగా మారిన తర్వాత అంటే 100 కేజీల బొగ్గు 100 సెంట్స్ వజ్రంగా మారుతుంది. బరువు పెరుగుతుంది, సైజు తగ్గుతుంది, బరువు పెరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ మారుతుంది. అలా అంటే ఆనవాయితీ లేదు, ఇవన్నీ కూడా నీకు గ్రాటిట్యూడ్ లేదు. ఎవరైతే ఆనవాయితీ లేదు, మా ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం ఆనవాయితీ లేదు, మా ఇంట్లో ఈశాన్యంలో నీళ్ళ బింది పెట్టడం ఆనవాయితీ లేదు, లేకపోతే ఇంట్లో దీపం పెట్టడం ఆనవాయితీ లేదు, ఆ పలానా దేవుడు ఫోటో పెట్టుకోవడం ఆనవాయితీ లేదు, వీళ్ళందరికీ గ్రాటిట్యూడ్ లేదు, కృతజ్ఞత లేదు, అంతే. లేకపోతే కోడలు అంటే ఇష్టం లేదు, కోడలు తులసి చెట్టుకు పూజ చేస్తాం అంటే ఇష్టం లేదు, ఇది అత్తగారు ఆ మాట అంటుంటే. అంతే తప్ప ఆనవాయితీ ఏంటమ్మా? ఎక్కడ మొదలైంది ఆనవాయితీ? తులసి అందరికీ తులసే కదా, అందరూ తిన్నట్టే నువ్వు అన్నం తింటావు, అంతేగా. అందరూ చేసి పనులు చేస్తున్నావు, తులసి విషయంలోనూ ఇంకో దాని విషయంలోనూ ఆనవాయితీ ఎందుకు లేదు నీకు? వాళ్ళు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు, దాన్ని నువ్వు సరిదిద్దు, అంతే తప్ప వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయను, ఆనవాయితీ లేదు అంటేంటి? కృతజ్ఞత లేకపోవడం, దానివల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తులసిని పూజించకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కాదు, నీ ఇంట్లో తులసి లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో నిన్ను ఆదుకునేది ఇంకోటి లేదు నీ ఇంట్లో, నువ్వు ఎవరింటికో పరిగెట్టాలి. అంటే ఆ విజ్ఞానం మనలో లేదు. తులసి చెట్లో ఏముంది, మారేడు చెట్టు ఆకుల్లో ఏముంది, మన ఆ విజ్ఞానం నీలో లేదు కాబట్టి వాటిని నువ్వు దూరం పెట్టేవేమో. ఆనవాయిలు ఏమి ఉండవు అమ్మా. అవసరం ఉంటే ఆనవాయితీ వస్తుంది, అవసరం లేదు కాబట్టి ఆనవాయితీ లేదు, అంతే.